అందరికీ నమస్కారం. పాపాయక్క కిచెన్ కి స్వాగతం. ఈ రోజు మనం పాపాయక్క కిచెన్ లో చాలా టేస్టీగా క్రంచీగా ఉండే దొండకాయ ఫ్రైని చేద్దాము. దొండకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే ఎవరైనా ఇష్టపడవలసిందే. ఈ దొండకాయ కర్రీని ఎక్కువగా మనం ఫంక్షన్లో చూస్తాము. సూపర్ టేస్టీ కర్రీ. ఈ ట్రెడిషనల్ ఆంధ్ర స్టైల్ దొండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. మీ అందరి కోసం ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ కర్రీని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపించాను. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను లేత దొండకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి చక్రాల్లా కోసాను. ఫ్రైకి కావలసిన పదార్థాలు: పోపు సామాన్లు, ఉప్పు, కారం, పసుపు, చిన్న కప్పు వేరుశనగుళ్ళు, చిన్న కప్పు జీడిపప్పులు, 1-2 కప్పులు కొబ్బరికూరు, ఫ్రైకి సరిపడా కుకింగ్ ఆయిల్. నేను ఇక్కడ వేరుశనగుళ్ళ నూనె తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులో వేరుశనగుళ్ళ నూనె వేసుకోవాలి. మీరు ఏ నూనె వాడతారో వంటకి ఆ నూనె ఇక్కడ మీరు వాడుకోవచ్చు. నేనైతే ఎక్కువగా వేరుశనగ నూనె, నువ్వుల నూనె వాడతాను. నేను ఏ వంట చేసుకున్నా ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని చేస్తాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత వేరుశనగుళ్ళు వేసుకొని దోరగా వేపుకోవాలి. దోరగా వేగిన వేరుశనగుళ్ళని వేరే ప్లేట్లోకి తీసుకొని అదే నూనెలో జీడిపప్పును వేసుకొని దోరగా వేపుకొని అవి కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అదే నూనెలో మనం పోపు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా వేపుకోవాలి. పోపు బాగా ఎర్రగా వేగింది అనుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ముందే వేసుకుంటే మాడిపోతాయి. ఇంగువ ఇష్టపడేవాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేను వేసుకోలేదు. మీరు కరివేపాకు వేసుకుంటే ఈ కూరకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. పోపు అంతా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఈ కూరకి ముందు వేపుకున్న నూనె ఎక్కువైందా అనుకుంటే కొంచెం తీసేసుకోండి. నాకు ఇక్కడ నూనె ఎక్కువైంది అనుకున్నాను కాబట్టి తీసేసుకున్నాను. ముందుగా మనం నూనెలో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకోవాలి. ముందుగా నూనెలో పసుపు వేయడానికి కారణం కూరకి మంచి రంగుని, వాసనని ఇస్తుంది. దొండకాయ ముక్కలకి నూనె, పసుపు బాగా అంటుకునేలాగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. దొండకాయ ముక్కలు బాగా దగ్గరగా వచ్చేలాగా వేపుకోవాలి. దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయనుకున్న తర్వాత కొంచెం కారము, కొబ్బరికూరు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గనివ్వాలి. కొబ్బరికూరు వేశాక కూర అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మీరు మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. దొండకాయ ముక్కలు చాలా చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగుళ్ళు, జీడిపప్పు, పోపు అన్నిటినీ కలిపి దొండకాయ ఫ్రైలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనం ఎక్కువగా ఫంక్షన్లో చూసే దొండకాయ ఫ్రైని ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇది ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సింపుల్గా తయారు చేసిన సూపర్ టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అండి. మీ అందరి సపోర్ట్ కోసం మా పాపాయక్క కిచెన్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా ఇంటి వంట మా స్టైల్లో. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్ అండి.